ఎన్ని ఒకవా నీ మాట వేదముగా ఎప్పుడు నమ్మలేదు. నీవు ఎండనైనా నాతో నడుచుంత అబద్ధమాడవలే నా నమ్మకం. ఈ తోడనే కాదండి, నేను ఎవ్వరితో అబద్ధమాడను. చింతామణి ఈ కులంలో పుట్టవలసి కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడం ఇదే కాలం. సందేహమేమి? ఎవరి వాడిపోయారా? నేను మాత్రము ఎన్నిసార్లు నేను శ్లాఘింపరాదు చింతామని ఎన్నడూ ఏమొకటికేమున్నది? దైవము తరచుగా ధనికులను ఆలుకొని తాటి పట్టల తోడను, చేతులు చేమరాకుల తోడను, హృదయము ముక్కు మొక్కల తోడను పైన చావు కబురు కూడా చల్లగా చెబుతున్నారు కామారు. ఇప్పటికి మాత్రం ఇంతే కానీ ఇంకా 2-3 దినములు తప్పక చాలు కొనబోతున్నది. ఇంకనేమి ఎప్పటి మానవి దిగినది. మరొక విశేషం ఇది వరకు రేపు 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 ఆ రేపులకు 2 తోడులు కూడా కాగలించినారు చక్కగా. కాదు కాదు, నీకు తోచినట్లు ఇదిగో అదిగో అని తిప్పిన తుంటని నాకు ఈ పూట తొంట చేసి చూపినాడు. ఇంకనేమి ఒక తొంటని ఆశ్రయించినారు. ఆ తొంటని కొన్ని రేపులు గడిపి ఆ వెలగ తొంట చేసి చూపినాడు. ఆ చేతులు తెచ్చి మా ఇంటి తోరణం కూర్చున్నారు.
ఏమిటండి నీ మాట? శాంతముగా ఈయనకే మండిపడినట్టు నేనేం చెప్పగలను చింతామణి? ఏంది మాట శాంతం ఏంటలేదా? ఏమి ఏంది నువ్వు ఇచ్చి నెల అవుతుంది డబ్బులు మా అమ్మ ఊరుగురు అనుకున్నావా? మాట శాంతం అంటే ఎట్టెంటారు మాటలు? ఏమండి నేను మాత్రం ఈ మాటలు వినక్కర్లేదు, మీరు నాకు చెప్పనక్కర్లేదు. నీతోటి నేను పడలేనయ్యా. మధ్యాహ్నం మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ నన్ను కోసలు పోతాం, నేను కనుక పరాజితుని కానీ నాయన ఇంకొకటి మొత్తం మాకు మీకు చూస్తున్నానుగా. ఇక నీతో నాకు అవసరం లేదు. నీ దారి నీది, నీ దారి నీది, నా దారి నాది. నిన్ను విడిచి నేను బ్రతకగలనా చింతామణి? నిన్ను విడిచి నేను జీవించగలనా చింతామణి? విడచితి వీడికి ప్రాణములకు మిత్రులం వీడికి బాధలు బాధ చెప్పుగా నీ నిమిత్తమై విడువదే దేహము నీవు నన్ను వీడు నవస్త నేను మాత్రం ఏమి చేయను. ఈ నెలలో ఎర్రని ఏ గాడని మీరు నాకు ఇచ్చినారా? ఎక్కడికి వెళ్ళను అక్కడనే చుక్కప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామణి? నాకున్నందులో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసిన చింతామణి? తండ్రి కట్టిన ఎందు దాయా విగ్రహించి వస్తువు చేయించిన అత్తవారిచ్చిన అందు మామిడి తోట అత్తవారిచ్చిన అందు మామిడి తోట నీవు కూరగా రాజు ఇచ్చినాడు. కులసతి మేలి సొమ్ములు పుస్తతో కూడా కొని వచ్చి నీళ్ళంతా గుప్పినా నీకిది కూడదు కూడదు భార్య నీటికి రాతికి పరుగునడిగా లెక్క
పెట్టి ఒక్క కాణి ఇవ్వకుండా నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. ఇంత దూరంలో ఈ తెగనమ్మి పెట్టినే ఎప్పుడు ఎప్పుడు మమ్మ ఊరికి నిద్ద అసలు మమ్మ ఎలాంటిదండి? నువ్వు చర్చిని ఎన్ని పెట్టానంటున్నావు, నేనేమి చేయలేదు. చెప్పండి. దారపోసినట్టు మీకంటే ముందు ఎంతమంది మహానుభావులు ఇచ్చారు. వారేమో తనకు కలిగిన